రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్టీ రోడ్డుపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్టీ రోడ్డుపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైట్ ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్ చెప్పండి, ఆలయ పరిసరాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అసలు అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? మంటలు అదుపులోకి వచ్చాయా? గంగోత్రి ఖమ్మం నగరంలోని సమాధి లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై అయితే సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో మంటలు అయితే అలుముకున్నాయి. గాలి వీయడంతో 8 గంటల కల్లా కూడా మంటలు మొత్తం గుట్ట చుట్టుముట్టాయి. అయితే నగరం నడిబొడ్డులో ఉండడంతో అటు చాలా మంది కూడా పరిసర ప్రాంత ప్రజలు కూడా కొంత ఆందోళన చెందారు. అయితే ఆలయానికి వచ్చినటువంటి భక్తులు కూడా భారీగా ఉక్కిరిబిక్కిరయ్యారు ఈ పొగతో. అయితే ఇప్పుడు ఏదైతే ఆలయానికి భక్తుల రద్దీ కూడా బాగా ఉంది నిన్న. అయితే గుట్టపై ట్యాంక్ ఉన్నప్పటికీ ఒక దాంట్లో నీరు లేకపోవడం, మరో దాని నుంచి నీరు తీసివేయలేకపోవడంతో కూడా గంట సేపు కూడా అటు సిబ్బంది కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో 2 అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే దీంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం వారు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే వేసవి కావడంతో ఎండుటాకులు అధికంగా ఉండడం, గాలి వేయడంతో మంటలు అయితే వెంటనే చుట్టుముట్టాయని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు. అయితే వేరు ప్రాంతాల్లో ఈ మంటలు చెలరేగిన నేపథ్యంలో ప్రమాదవశాత్తు జరిగిందా లేక వేరే ఏదేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా భక్తులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు అటు అగ్నిమాపక సిబ్బంది మాత్రం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. బులెటిన్లో